ఏదైతే హైడ్రా పేరు చెప్పి హైదరాబాద్ నగర చర్లను అక్రమానికి గురైనటువంటి అన్ని కూడా దాన్ని గులగొట్టి మేము కాపాడుతున్నామని కొంత ఆఫీసర్ అయితే హైడ్రా కమిషనర్ గారు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నాడు. నేను కమిషనర్ అని అడుగుతున్న సూటి ప్రశ్న హైడ్రా కమిషనర్ గారిని ప్రభుత్వాన్ని. నల్లజరు అనేటటువంటిది ఏదైతే ఉందో కుక్కట్పల్లి గ్రామంలో అది 27 ఎకరాల ల్యాండ్. అందులో ఉన్నటువంటిది 7 ఎకరాల 30 గుంటలు సిక్కం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. 19 ఎకరాల 10 గుంటలు అది పట్టదారులకు సంబంధించినటువంటి ల్యాండ్. మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా, లేకపోతే అట్లనే డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటున్నావా? నేను అడుగుతా ఉన్నాను కమిషనర్ గారిని, మీరు గురగొట్టడం స్వాధీనం చేసుకుంటారు. గవర్నమెంట్ ల్యాండ్ అంటేనేమో స్వాధీనం చేసుకుంటారు అంటారు. పట్ట ల్యాండ్ అనేటటువంటి స్వాధీనం చేసే అధికారం మీకు లేదు. ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చాలా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో కూడా చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నా. పట్టదారులకు టీడీఆర్ ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వైర్ దాన్ని చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో నల్లజర్లు చేశారు, ఆ నల్లజర్లో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప నేను కొన్ని ఛానల్స్ పెట్టాయి, నాకు చాలా బాధ కలిగింది. మరి ఆ ఛానల్స్ కూడా ఆలోచన చేయాలి. నల్ల చెరువుని ఎమ్మెల్యే గారు పక్కకి వెళ్తే పట్టించుకోలేరు. ఒకటి మీకు కూడా చెప్తాను, విలేకరు చాలా మంది తెలుసు. ఇక్కడ నల్ల చెరువులో మొట్టమొదటిసారిగా 17 చుట్టుముట్టు కట్టేసా. కంప్లీట్ చుట్టుముట్టు కట్టేస్తే జిహెచ్ఎంసీ ద్వారా 2 కోట్లు శాంక్షన్ చేసి చుట్టుముట్టు కట్టేస్తే అప్పుడు హైకోర్టు ఈ కట్ట తీసేయాలి పట్టదారులకు అని చెప్పి జిహెచ్ఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, ఈ కట్ట ఏరి వీల్లేదు, ఇది పట్టదారులది, వాళ్ళ నష్టపరిహారం ఇచ్చి దీన్ని కట్టేయాలంటే ఇమీడియట్గా 4 రోజుల్లో మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళే కట్ట తీసేశారు డెవలప్మెంట్. దాని తర్వాత ఎస్టీపీ తీసుకొచ్చాను 1.5 year కింద 50 కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశాం. ఇంకా శాంక్షన్ ఉందన్న. ఎస్టీపీ వరకు స్టార్ట్ చేసాగానే మళ్ళా కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. కంప్లీట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ హైకోర్టు ఆర్డర్ ఏమనిచ్చింది, ఏదైతే మీరు ఎస్టీపీ పెడతా ఉన్నారో ఆ ఎస్టీపీ పట్టదారులు ఇచ్చారో పట్టదారులు మీకు చేయొద్దు అని డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. కాబట్టి మీకు కాపిస్తాను. ఎస్టీపీ క్యాన్సల్ అయిపోయింది. దాని తర్వాత వాటర్ వాసులకు ఇచ్చింది మళ్ళా, ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా స్టే వచ్చింది. మరి కోర్టుకు వ్యతిరేకంగా ఎవరైనా ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేనా పోగలడా? న్యాయస్థానమే ముఖ్యం. న్యాయస్థానం మేము గెలిచేప్పటి నుంచి ఆ నల్లజరు మీద ఉన్నటువంటి అది మొత్తం గాఢ నేర్పించాను. చుట్టుముట్టు కూడా వాకింగ్ టాక్ వేయాలని చెప్పి శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేసి కట్ట వేసి కొంత వాకింగ్ టాక్ వేసిన తర్వాత కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మనం ఫాలో అయ్యాం. రెండోది, ఏదైతే ఎస్టీపీ శాంక్షన్ చేసిండో కేటీఆర్ గారు, ఇప్పుడు ఏదైతే ముళ్ళగద్ద చెరువుకి ఇచ్చాం ఎస్టీపీ, కామరం చెరువు మైసమ్మ చెరువుకి ఎస్టీపీ పెట్టాం, కాజాగుంటలో ఎస్టీపీ పెట్టాం. అదేవిధంగా ఇవన్నీ చెట్లకు ఎస్టీ మా పత్తనాలో ఎస్టీ పెట్టాం. నాల మీద 325 కోట్ల రూపాయలు ఎస్టీపీలు పెట్టాం. అన్నీ కూడా 17లో ఫినిషింగ్ చేసినాం. ఏవైతే అక్రమాలు గురైపోతా ఉన్నాయని చెప్పేసి 17లో అన్ని చెట్లను ఫినిషింగ్ చేశాం. ఒక్కొక్క సంస్థకు కూడా కొన్ని డెవలప్ చేయమని ఇచ్చాం. నేనేమడుగుతా ఉన్నానంటే హైడ్రా కమిషనర్ గారి స్వాధీనం చేసుకున్నటువంటి మాట అంటున్నావు కమిషనర్ గారు. మీరు పట్టదారులకు ఏం జవాబు చెప్పగలుగుతారు? న్యాయస్థానానికి ఏం చెప్తారు? న్యాయస్థానం ఉంది, న్యాయస్థానానికి ఏం చెప్తారు? మీరు డైరెక్ట్ మీకు ఇస్తాను పంపిస్తాను కాబట్టి మీకు ఇచ్చొచ్చి రాలండి. మీరు వచ్చి నిన్న మీ ఉద్దేశం మంచి ఉద్దేశం ఉండొచ్చు, నేను కాదనట్లేదు.
కానీ అందులో ఉన్నటువంటి కిరాయి తీసుకున్న వాళ్ళకు